హాయ్ ఎవ్రీవన్. గత కొద్ది రోజులుగా మనం ఎరెక్టై యాప్ గురించి వింటున్నాం. అసలు ఈ ఎరెక్టై యాప్ ఏంటి? వాట్సాప్ లాగే ఇది ఒక మెసేజింగ్ యాప్. మీరు మెసేజ్ చేసుకోవచ్చు, వాయిస్ కాల్, వీడియో కాల్, ఫైల్స్ కూడా మీరు పంపించుకోవచ్చు. ఏంటి దీని స్పెషాలిటీ ఏంటి అంటే దిస్ ఇస్ అన్ ఇండియన్ మేడ్ యాప్. అసలు ఎరెక్టై గురించి మనం తెలుసుకోవాలంటే ఇది ఇండియాలోని జోహో కార్పొరేషన్ అనే సంస్థ బిల్డ్ చేసింది. జోహో కార్పొరేషన్ సంస్థను స్థాపించిన వాళ్ళు శ్రీధర్ వెంబు గారు. ఆయన పేరు గుర్తుపెట్టుకోండి. ఓకే, శ్రీధర్ వెంబు గారు మనకి ఐఐటి చెన్నైలోని అలమ్నస్. ఆయన బీటెక్ అయిన తర్వాత ఎంఎస్ చేయడానికి, పిహెచ్డి చేయడానికి అమెరికా వెళ్ళి అక్కడ ప్రిన్స్టన్ యూనివర్సిటీలో పిహెచ్డి చేశారు. తర్వాత 2019లో వచ్చి జోహో కార్పొరేషన్ సంస్థ స్టార్ట్ చేశారు. జోహో కార్పొరేషన్ అనేది చిన్న సంస్థ కాదు. జోహో కార్పొరేషన్ అనేది ఒక బూట్ స్ట్రాప్డ్ కంపెనీ. బూట్ స్ట్రాప్డ్ కంపెనీ అంటే ఎక్స్టర్నల్ ఫండింగ్ మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళకు వచ్చిన రెవెన్యూలోని, వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్స్లోని దాని నుండి రీఇన్వెస్ట్ చేసుకొని గ్రో అవుతున్న కంపెనీ. ఇండియాలో అటువంటి కంపెనీలు చాలా తక్కువ ఉన్నాయి. అటువంటి కంపెనీ నుంచి ఈ ఎరెక్టై అనే మెసేజింగ్ యాప్ వచ్చింది. మీరు అనొచ్చు, వాట్సాప్ ఆల్రెడీ ఉంది కదా ఎరెక్టై యాప్, నేను ఎందుకు యూజ్ చేయాలి అని మీరు అడగచ్చు. మనకి లోకల్ మేడ్, ఇండియన్ మేడ్ యాప్స్ కానీ, ఇండియన్ మేడ్ టెక్నాలజీ కానీ యూజ్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే అక్కడ ట్రంప్ గారు మీరు చూసినట్లయితే యుఎస్లో H1B వీసా ఫీ $1 lakh పెంచేశారు. అంతేకాకుండా ఇండియా నుండి ఎక్స్పోర్ట్ అయ్యే కొన్ని ప్రోడక్ట్స్ మీద 50% టారిఫ్ ఇంపోజ్ చేశారు. వీటన్నింటి వల్ల ఏమవుతుంది అంటే మనకు ఆపర్చునిటీస్ బయట తగ్గుతున్నాయి. అంతేకాదు ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువగా ఉంది. మన లోకల్ మేడ్ యాప్స్ని, ఇండియన్ మేడ్ యాప్స్ని యూజ్ చేసినట్లయితే వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, వాటి మెయింటెనెన్స్ కోసం కంపెనీస్ లోకల్గా రిక్రూట్ చేయాల్సి వస్తుంది. ఆబ్వియస్లీగా ఎంప్లాయ్మెంట్ మనకి పెరిగిద్ది. అందుకని మనం ఎరెక్టై యాప్ని వాడటం ఎంతో మంచిది. అంతేకాదు సెక్యూరిటీ వైజ్ చూసుకున్నా సరే వాట్సాప్ ఇవన్నీ 2021 రూల్స్ ప్రకారం మన డేటాని మెటా కంపెనీ తాలూకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్కి కూడా వాళ్ళు ఇస్తున్నారు. అంటే మన మెసేజెస్ ఏమి డీకోడ్ చేయరు, బట్ ఏ మొబైల్లో మనం ఇన్స్టాలేషన్ చేసాము ఇటువంటి కొంత డేటా అనేది ఇన్స్టాగ్రామ్కి, ఫేస్బుక్కి, వాట్సాప్ ఇస్తుంది. అంతేకాదు మన డేటా మొత్తం బయట ప్రాసెస్ అయ్యి ఇక్కడికి వస్తుంది. సో లోకల్ మేడ్ యాప్ మనం ఎరెక్టై యూజ్ చేయగలిగితే మన డేటా మొత్తం ఇండియాలోనే ప్రాసెస్ అవుతుంది, ఎక్కడికి వెళ్ళదు. సెక్యూరిటీ వైజ్ కూడా ఇండియాకి చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా మీరు చైనా చూసుకున్నట్లయితే వాళ్ళు వాట్సాప్ వాడరు. దే ఆర్ యూజింగ్ దేర్ లోకల్ యాప్ వీచాట్ అని ఒక యాప్ ఉంటుంది, దాన్ని వాడతారు. సో అందుకని అంతేకాదు ఇప్పుడు శ్రీధర్ వెంబు గారు ఏమన్నారంటే ఎరెక్టైలో చాట్కి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షనింగ్ అవ్వలేదు, మెసేజింగ్ అవ్వలేదు, బట్ వాయిస్ కాల్ అండ్ వీడియో కాల్స్ మాత్రం ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ ఉన్నాయి అన్నారు. అంతేకాదు దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డప్ చేస్తామని అన్నారు, రిక్రూట్ చేసుకుంటారు పీపుల్ని కూడా. అంతేకాదు నవంబర్లో ఈ యాప్ అఫీషియల్ లాంచ్ కూడా ఉంటుంది. మనకి ఇన్ని విధాలుగా ఇది ఉపయోగపడుతుంది ఈ యాప్. అంతేకాకుండా మనం ఒక ఫారిన్ బ్రాండ్ ప్రోడక్ట్ ఏదైనా కొంటే ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతామో, ఒక ఐఫోన్ కొంటే మన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి చూపించి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో, అదేవిధంగా ఇండియన్ మేడ్ యాప్స్ కానీ, ఇండియన్ మేడ్ ప్రోడక్ట్స్ కానీ వాడి అంత ప్రౌడ్గా ఫీల్ అయ్యే ఒక రోజు రావాలని మనం కోరుకుందాం. ఎందుకంటే ఇప్పుడు నరేంద్ర మోదీ గారు చూసినట్లయితే మన భారత ప్రధానమంత్రి, ఆయన కూడా గత కొన్ని రోజులుగా ఎక్కడికి వెళ్ళినా ఒకటే చెప్తున్నారు, ఇండియన్ మేడ్ ప్రోడక్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే బయట టారిఫ్స్ ఉన్నాయి, మన ప్రోడక్ట్స్ ని ఎవరు కొనట్లేదు, అందుకని మీరు ఇండియన్ మేడ్ ప్రోడక్ట్స్ ని ఎంకరేజ్ చేయాలంటున్నారు. ఎందుకంటే మనకి దసరా, దీపావళి, సంక్రాంతి మనకు 4 నెలలు ఒక పండగలే ఉంటాయి. అందుకని ఇండియన్ మేడ్ ప్రోడక్ట్స్ ని ఎంకరేజ్ చేయమని ఆయన కూడా చెప్తున్నారు. నా ఉద్దేశం ఏంటంటే ఫ్యూచర్ లో మనకి టాలెంట్ ఇండియాలో చాలా ఉంది, ఫస్ట్ క్లాస్ డెవలపర్స్ ఉన్నారు. ఫ్యూచర్ లో కూడా ఒక లోకల్ ఇన్స్టాగ్రామ్ కానీ, ఇండియన్ మేడ్ ఇన్స్టాగ్రామ్ కానీ, ఇండియన్ మేడ్ ఫేస్బుక్ కానీ వాడాలని మనం కోరుకుందాం.